వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం అది ఎంత వివాదాస్పదమైందో మనం చూస్తూ ఉన్నాం. ఆయన కూతురు డాక్టర్ సునీత ఎట్లా తన వాదనలను మార్చుకున్నదో, తన అభిప్రాయాన్ని మార్చుకున్నదో, ఎట్లా ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న తన సోదరుడికి వ్యతిరేకంగా ఎట్లా మారిందో చూస్తూనే ఉన్నాం మనం. సరే, దానికి సంబంధించి విచారణలు జరుగుతున్నాయి, కోర్టులో దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. కానీ ఒకటి రెండు విషయాలు చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏమిటంటే, అటు డాక్టర్ సునీతని ఇటు వైఎస్ షర్మిలని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడే వెనకాల నడిపిస్తూ ఉన్నాడు. ఆయన డైరెక్షన్లోనే వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని విమర్శించడం చూస్తున్నాం మనం. నిజానికి అది నమ్మడానికి పెద్ద అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సమర్థుడు అట్లాంటి చేయడంలో. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, బంధువుల మధ్య తగాదాలు పెట్టడం, రాజకీయ ప్రయోజనం కోసం, తన రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేయగలడు ఆయన. తన సొంత కుటుంబంలో చిచ్చులు పెట్టినవాడు, తన పిల్లనిచ్చిన మామ కుటుంబంలో చిచ్చులు పెట్టినవాడు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆయన చిచ్చులు పెట్టడానికి మనం ఏం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఏదైనా చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఆ జాగ్రత్తలు కూడా పాటిస్తున్నట్టు లేడు చంద్రబాబు నాయుడు. మాటి మాటికి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిలకలూరుపేట సభలో మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అనే ధ్వని వచ్చేట్టు మాట్లాడినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకోకపోయినా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతకు సంబంధించిన ఓట్లు కొన్ని పోవడం కోసమే ఆ కుటుంబం నుంచే ఇంకొకళ్ళని కాంగ్రెస్ అధ్యక్షులుగా పెట్టినారు, వాళ్ళంతా ఒకటే అనే ధ్వని వచ్చేట్టు మాట్లాడే చాలా అన్యాపదేశంగా, పెద్దగా అర్థం కాదు అందరికీ మాట్లాడినాడు ఆయన. నిజానికి అక్కడే వేదిక మీద కూర్చున్న చంద్రబాబు నాయుడు కదా షర్మిలను ఎగదోస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇన్ని మాటలు మాట్లాడిస్తూ ఉన్నది, ఇంత నిర్దాక్షిణ్యంగా నిష్కర్షగా ఉన్నవి లేని మాట్లాడుతున్నది. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, డాక్టర్ సునీత ఈ మధ్య ఢిల్లీలో ఒక పత్రికాగోష్ఠి నిర్వహించినారు. ఆమె స్వేచ్ఛ, ఎక్కడైనా పోయి మాట్లాడుకోవచ్చు. అక్కడ ఆమె పొలిటికల్ స్పీచ్ ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు, ఆ పార్టీకి ఓటేయద్దు, ఆయన ఓడించండి అని. తన రాజకీయ ప్రవేశానికి సంబంధించి కూడా కొంత ఏమంటారు ఇది ఇచ్చినది, ఆమె సూచనప్రాయంగా చెప్పినారు. ఢిల్లీలో సునీతారెడ్డి పత్రికాగోష్ఠి నిర్వహించబోతున్నారు, మీరు కూడా అటెండ్ అయ్యి కొంచెం మంచి కవరేజ్ ఇవ్వండి అని చెప్పి జాతీయ మీడియాకి ఆహ్వానాలు ఎక్కడి నుంచి వెళ్ళినాయి తెలుసా? తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడు పనిచేస్తున్న ఐపాక్ లాంటి సంస్థ, ప్రశాంత్ కిషోర్ సంబంధించిన ఐపాక్ సంస్థ 2019 తర్వాత ప్రశాంత్ కిషోర్ హస్తసన్యాసం చేసిన తర్వాత రెండుగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూడా అందులోని ఒక వర్గం పనిచేస్తున్నది, రాబిన్ శర్మ అనే అతని ఆధ్వర్యంలో. ఆ సంస్థ నుంచి, అంటే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ఒక ఎన్నికల వ్యూహానికి సంబంధించిన సంస్థ నుండి జాతీయ మీడియా జర్నలిస్టులందరికీ ఆహ్వానాలు వెళ్ళినాయి. ఆహ్వానాలు వెళ్ళడమే కాదు, మళ్ళీ గుర్తు చేయడం, మీకు ఏమన్నా అవసరమైతే మేము మళ్ళీ ఏర్పాట్లు చేస్తామని చెప్పడం, దానికి సంబంధించిన నోట్ పాయింట్స్ పంపించడం, ఇట్లాంటివన్నీ కూడా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత ఢిల్లీలో నిర్వహించిన పత్రికా గోష్ఠి కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ సంస్థ పనిచేయడాన్ని బట్టి అర్థమవుతున్నది కదా. సునీత
డాక్టర్ సునీత ఎవరి కనుసన్నల్లో మెలుగుతున్నారు? రేపు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కడప నుంచి లోక్సభకు అటు సునీత కానీ ఇటు షర్మిల కానీ లేదా సునీత గారి తల్లి గారు కానీ వాళ్ళు ఎవరైనా పోటీ చేసినా దాని వెనకాల చంద్రబాబు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి అజాగ్రత్త లేక బరి తెగింప తెలిస్తే తెలిసింది అని అర్థం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లోనే ఇవన్నీ జరుగుతున్నాయనే విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి.